అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్కి అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ఇటీవల కాలంలో బేస్ లైన్ సర్వే అన్నటువంటిది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము స్టూడెంట్ యొక్క అభ్యసన స్థాయిలు ఏ విధంగా ఉన్నాయి, ఏజ్ అప్రాప్రియేట్గా క్లాస్ స్పెసిఫిక్గా ఉన్నాయా లేవా అన్నటువంటిది తెలుసుకోవడం దీని ముఖ్య ఉద్దేశము. ఈరోజు మొత్తం ఎంటైర్ స్టేట్ చూస్తే స్ట్రీమ్లో 10% ఉన్నారు, మౌంటైన్లో 30% ఉన్నారు, స్కైలో 60% ఉన్నారు. సో ఇప్పుడు మన ఉద్దేశం అంతా కూడా స్ట్రీమ్లో ఉన్నటువంటి 10%ను, మౌంటైన్లో ఉన్నటువంటి 30%ను కూడా మనం స్కైలోకి తీసుకెళ్ళాలి. ఇది మన టార్గెట్. సో దీనికి అనుగుణంగానే ఇప్పుడు మనము 75 డే యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ స్ట్రీము, మౌంటైన్, స్కై ఈ లెవెల్స్లో ఉన్నటువంటి అభ్యసన స్థాయిని బేస్ చేసుకునేసి మీకు తెలుగు, గణితం, ఇంగ్లీష్లలో డే వైజ్ యాక్టివిటీ బేస్డ్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది మనకు డిసెంబర్ 8 నుంచి మార్చి 24 వరకు ఈ 75 డే యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునేసి మనము ప్రొసీడింగ్స్ కూడా కమిషనరేట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో మనకు ముఖ్యంగా మరి రిసోర్సెస్గా ఉపయోగపడేటివి టెక్స్ట్ బుక్స్ ఉపయోగపడతాయి, వర్క్ బుక్స్ ఉపయోగపడతాయి. సో అట్ ది సేమ్ టైం జాదూయి పిటారా కిట్స్, టిఎల్ఎం కిట్స్, హ్యాండ్మేడ్ కిట్స్, ప్రింట్ రిచ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకు రిసోర్సెస్గా ఉపయోగపడతాయి. ఇంకా కార్యాచరణకు వచ్చేస్తే ముఖ్యంగా మనకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి కూడా మనము యాక్షన్ ప్లాన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రెగ్యులర్ సిలబస్కు ఏమాత్రం ఇబ్బంది కలగకోకుండా మార్నింగ్ సెషన్ అంతా కూడా రెగ్యులర్ సిలబస్సు, ఆఫ్టర్నూన్ సెషన్ 1 గంట నుంచి 3:30 వరకు 75 డే యాక్షన్ ప్లాన్ సంబంధించి ప్రిపేర్ చేయించమనేసి చెప్పడం జరిగింది. సబ్జెక్టు వారీగా చూస్తే తెలుగులో ముఖ్యంగా చిత్రాలను చూపించడం, అక్షరాలను గుర్తించడం, పదాలు రాయించడం ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేయించాలి. సరదాగా చేయించాలి. సరదాగా అంటే ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇసుకలో రాయించడము, స్లేట్స్లో రాయించడము, గ్రీన్ బోర్డ్స్లో రాయించడము ఈ విధంగా సరదాగా జరిగేటట్టు చూసుకోవాలి. అలాగే మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికీ మనకు అందుబాటులో ఉన్నటువంటి స్టోన్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు వీటినన్నిటిని కూడా చూపిస్తూ వాళ్ళను పిల్లలను మ్యాథ్స్లో లెక్కించేటట్లు చేయగలగాలి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి కూడా పిక్చర్స్ను చూపించడం, లెటర్స్ను రాయించడము, పదాలను రాయించడము ఈ విధంగా మీరు చదివించడము ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా డైలీ మనము చేయించాలి. సో దీన్ని ఫ్రూట్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి మరి మానిటరింగ్ కూడా చాలా స్ట్రెంగ్తన్గా ఉండాలి. మానిటరింగ్ సంబంధించి మరి క్లస్టర్లో ఉన్నటువంటి ప్రతి సిఆర్పి స్కూల్ విజిట్ చేయాలి, హెచ్ఎంస్ క్లస్టర్ హెచ్ఎంస్ విజిట్ చేయాలి, ఎంఈఓస్ విజిట్ చేయాలి, డిప్యూటీఈఓస్, డిఈఓస్, ఆర్జేడీస్ మొత్తం ఈ యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్లో ప్రతి స్కూళ్ళు విజిట్ చేసి అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సరే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో భాగంగా, మానిటరింగ్లో భాగంగా మరి అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశాలు ముఖ్యంగా ఇప్పుడు అసలు క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది సరదాగా జరుగుతుందా లేదా అన్నటువంటిది మనం అబ్జర్వ్ చేయాలి. సో అదే మాదిరిగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మెటీరియల్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ టిఎల్ఎం కావచ్చు, ప్రింట్ రిచ్ మెటీరియల్స్ కావచ్చు, జాదూయి పిటారా కిట్స్ కావచ్చు ఉపయోగిస్తున్నారా లేదా అన్నటువంటిది కూడా మనం చెక్ చేయాలి. ఆ తర్వాత ఈ మ్యాథ్స్ పరంగా ఈ స్టోన్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచి సరదాగా పిల్లలు లెక్కిస్తున్నారా లేదా చూడాలి. తర్వాత టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేటువంటిది కూడా చాలా జాయ్ఫుల్గా ఉందా లేదా అన్నటువంటిది కూడా మనము చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అదే మాదిరిగా లాస్ట్ పీరియడ్ ఎండింగ్లో కూడా మొత్తం ఇదంతా కూడా సమ్మరైజ్ చేస్తూ రివిజన్ చేయిస్తున్నారా లేదన్నటువంటిది కూడా మనం చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ను
బాగా లౌడ్లీగా చదివించడము, కోరస్గా పీర్ గ్రూప్ కోరస్తో చదివించడము, ఈ విధంగా చేయించగలిగితే డెఫినెట్లీ మనం అనుకునేటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఏజ్ అప్రాప్రియేట్ లర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటివి మనం తీసుకురాగలుగుతామనేసి నేను టీచర్స్కి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.